హలో గాయస్, నేను మీ శరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు శరణ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను కునాఫా చాక్లెట్ ఇంట్లో చేయబోతున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఐటమ్స్ ఏమైనా చూద్దాం. ఇక్కడ నేను వచ్చేసి బటర్ ఉంది ఇక్కడ చూడండి, ఇది బటర్ హోమ్ మేడే. నేను దీని వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ కోకో పౌడర్తో నేను చాక్లెట్ చేసి కునాఫా చాక్లెట్ చేస్తాను. సో కోకో పౌడర్, నెక్స్ట్ షుగర్ అండ్ వెనిలా లైసెన్స్ తీసుకోవడానికి కానీ బటర్ తీసుకోవడానికి కానీ. నెక్స్ట్ ఇది వచ్చేసి సన్నం సేమియా. మీరు ఎక్కడికి పోయి షాప్లో అడిగినా దొరుకుతుంది, మెయిన్గా బేకరీలో. నెక్స్ట్ పిస్తాని గ్రైండ్ చేసిన పిస్తా పౌడర్. సో ఇక్కడ ప్యాన్లో మనం ఫస్ట్ వచ్చేసి కోకో పౌడర్ వేసి చాక్లెట్ వేసుకుంటాం. గైస్ ఇప్పుడు నేను వచ్చేసి ప్యాన్ని పెట్టుకున్నా. ఇప్పుడు సిమ్లో పెట్టాలి మనం. గ్యాస్ ఆఫ్ అయింది. సో గైస్ ఇప్పుడు నేను వచ్చేసి గ్యాస్ని సిమ్లో పెట్టినా. ఇప్పుడు మనం కోకో పౌడర్ వేసుకుందాం. 1 కప్ ఆఫ్ కోకో పౌడర్కి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే పడుతుంది. ఆ తర్వాత కొంచెం దీన్ని కలుపుకొని మనం ఫ్రెష్ క్రీమ్ లేదా మిల్క్ని పోసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని కలుపుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం పాలు పోసుకున్నాం. చూడండి ఇక్కడ పాలని ఒకసారి పోసేసుకుంటున్నా. పోసుకొని కలిపేసుకుంటాం. ఇది కలుపుతూనే ఉండాలి, అసలు ఆపద్దు కలపడం. 5 to 20 minutes దాకా కలుపుతూ ఉండాలి. గైస్ ఇంకో సైడ్ మనం వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి మనం ఇక్కడ ఈ అన్నం సేమియాని వేయించుకున్నాం. సో ఇప్పుడు నెయ్యిని నేను వేసుకుంటున్నాను, కొంచెం వేసుకోవాలి. హోమ్ మేడ్ సో గీ వేసుకున్నాక మనం ఈ అన్నం సేమియాని వేసుకోవాలి. తర్వాత కలపాలి, కలుపుతూ ఉండాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి. మనం ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ వెనిలా లెసెన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఇటు చూడండి, ఇక్కడ కూడా ఇది వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. కొంచెం వచ్చేసాక మనం వేసుకుందాం. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇదైతే వచ్చేసింది. మనం దీన్ని ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం. మనకి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసిన. దీన్ని ఇప్పుడు ఏదైతే బౌల్ నుంచి షిఫ్ట్ చేసుకున్నామో మనం. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది వచ్చేసి బౌల్ నుంచి షిఫ్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది మనం లూజ్ కన్సిస్టెన్సీ రావాలంటే ఇప్పుడే మౌల్స్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెల నుంచి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతాను, గ్యాస్ వచ్చేసి ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే సన్నం సేమియా ఉందో దీన్ని మనం పిస్తా పౌడర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను వేరే దాంట్లో షిఫ్ట్ చేసి కలుపుకుంటున్నాను. కొన్ని పాలు పోసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని పాలు పోస్తూ కలుపుకోవాలి. సో మీకు ఎన్ని అయితే సరిపోతాయో అది అన్నీ తీసుకోవాలి. సో నేను వచ్చేసి చేసేసినాను. ఆ తర్వాత మనం చాక్లెట్ని, మీకు చాక్లెట్ మాల్స్ అంటే చాక్లెట్ మాల్స్లో వేసుకోవచ్చు, లేదా చిన్న ఐస్ క్యూబ్స్లో ఎట్లయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి షేప్స్ వేసుకున్నా. ఇప్పుడు నేను ఇందులోకి చాక్లెట్ వేసుకొని ఇది వేసుకొని మళ్ళీ పైకి చాక్లెట్ వేసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసి మాల్స్లోకి కొంచెం చాక్లెట్ క్రీమ్ వేసుకుంటున్నా. గైస్ ఇప్పుడు లాస్ట్ ఉన్నాయి, ఇవి వేసుకుంటున్నాం. కొంచెం ఇలా ట్యాబ్ వేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు కునాఫా చాక్లెట్కి సంబంధించిన మెటీరియల్ వచ్చేసి మెయిన్ ఇది. సో గైస్ ఇప్పుడు లాస్ట్గా పెట్టేస్తున్నా తొందరగా. సో గైస్ ఇప్పుడు స్పూన్తో అయితే పెట్టేస్తున్నా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ కూడా ప్లేట్కి పెట్టేసిన. ఇప్పుడు దీన్ని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. రేపు మార్నింగ్ వరకు ఇది చాక్లెట్ వచ్చేసి తయారవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.